ఏమనుకుంటాడో, ఆ పక్క వాడు ఏమనుకుంటాడో, వెనకల వాడు ఏమనుకుంటాడో, దానివల్లే మనం వెనకబడి ఉన్నాం. రైట్ రైట్ కాబట్టి సో ఏదైనా కానీ ముందు నేనుండాలి, అందులో నేనుండాలి అనే భావన మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు నేను ఎందుకు ఆ డబ్బు ఇవ్వడం జరిగిందంటే, సో ఎవరైతే సిగ్గు బిడియం మొదలి నా కుటుంబం నాకన్నా బెస్ట్గా ఉండాలి అనుకుంటారో అది ఎవరు నిరూపించుకునే దానికోసము ఇది చిన్న గేమ్ ఆడాను, అంతే, ఏమనుకోవద్దండి. సో సార్ చెప్పిన దాంట్లో మీకు ఎంతవరకు అర్థమైందో మీరుతో చెప్పాలి. నేను ఒక చిన్న చిన్న మాటల్లో ఒక 2-3 మాత్రం అడుగుతాను మిమ్మల్ని. ఏం లేదు, 2028 బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నారంటే ఎంత ఉంది? ఒక 5 రూపాయలు 10 రూపాయలు అంతేనే కదా. మిల్క్ బిస్కెట్ మనం తింటాం కదా, అది 10 రూపాయలు 5 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉంది? 10 రూపాయలు 5 రూపాయలు. కాకపోతే 2005లో మీ ఫ్యామిలీ బిస్కెట్ తినింది అనుకుందాం, మా ఫ్యామిలీ కైట్ కాయిన్ కొనింది అనుకుందాం. ఓకేనా? బిట్ కాయిన్ 2008లో 1 రూపాయి ఉంది. సో 2008లో 1 రూపాయి ఉన్న బిట్ కాయిన్ 5 రూపాయలు ఇచ్చి బిస్కెట్ కొన్నట్టు 5 కాయిన్లు కొని వేసేసి ఉంటే, ఫస్ట్ ఉండి ఆమె డబ్బులు ఎట్లా ఫస్ట్ వచ్చి తీసుకునింది అట్లా ఫస్ట్ ఉండి కొని తీసేసి ఉంటే ఈరోజు దాని యొక్క వాల్యూ ఎంత అంటే 3 కోట్ల సంథింగ్, 66,000 ఉంది. 66 లక్షలు 1 రూపాయి విలువ. నమ్మి తీసిన వాడు కోటీశ్వరుడు. మాకు జూమ్స్ జరుగుతూ ఉంటుంది, దాంట్లో జూమ్లో చాలా చెప్తారు, బిగ్ డాడీ, రిచ్ డాడీ, పూర్ డాడీ అనేసి. దాంట్లో ఏమంటే ఇప్పుడు మన తండ్రి ఉంటాడు, సో మా నాన్న ఏం చెప్తారంటే బాగా చదువుకోమా, టైప్ నేర్చుకోమా, టైలరింగ్ నేర్చుకోమా, టైప్ పాస్కి పనికి వస్తుంది అని చెప్పించాడు అనుకోండి. నా ఇది ఏముంటుందంటే నాకు చిన్న చిన్న సంపాదన మీదే ఉంటుంది. అదే అన్న ఉన్నారు లక్ష్మణ్ రెడ్డి అన్న, ఆ అన్న వాళ్ళ పిల్లలకి ఏం చెప్పించారంటే నువ్వు ప్రొడ్యూసర్ అన్నారు. ఎందుకంటే అది రిచ్ డాడీ. ఆయన ఐడియా ఎట్లుంటుంది, బిజినెస్లో పెడితే రిస్క్ ఉన్నా రస్క్ లేనిదే రిస్క్ రాదు, రిస్క్ లేనిదే రస్క్ రాదు, ఏ రోజుకైనా మంచి డబ్బులు సంపాదించవచ్చు రిస్క్ పెడితేనే అనేది ఆ అన్న ఐడియా. Give big claps for that point, all of you. Give big claps. It's a very good point she explained. Okay, empowered a lady, empowering to the women. Okay, సో అదే విధంగా రిస్క్ అనేది చాలా తీసుకునేది ఎవరంటే రిచ్ పీపుల్సే రిస్క్ తీసుకుంటారు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళము, మనం ఇంతే, మన బతికి ఇంతే, మిల్క్ బిస్కెట్ తెచ్చుకొని టీ తెచ్చుకొని అద్దుకొని తినేద్దాం అనుకుంటే మనం ఇట్లే ఉంటాం. ఈరోజు మన కైట్ కాయిన్ చాలా రేట్ ఏం పెద్దదిగా లేదు, స్మాల్ బేబీ ఇప్పుడు పాకుతా ఉంది. ఐ మీన్ పుట్టింది, నీళ్ళు పోసారు, పుట్టిన బిడ్డని పెంచడం చాలా కష్టం 9 నెలల వరకు. ఆ 9 నెలల బిడ్డ అయిపోయింది, ఇప్పుడు 1.5 సంవత్సరం బిడ్డ ఇప్పుడు నడుస్తుంది, నడక నేర్చుకునేసింది. నడవడం ఈజీయా కాదా? ఈజీ. ఆ నడిచే బిడ్డని మీ చేతిలో పట్టుకొని పొండి అంటున్నాం, ఎంత ఈజీ ఆలోచించండి. అంటే ఏదైనా ఒక కంపెనీ 3 సంవత్సరాలు ఉండిందంటే ఆ కంపెనీ బెస్ట్ నిలుస్తుందని అర్థం. ఏదైనా 3 సంవత్సరాల లోపల ఉంటే అది నిలుస్తుందా అనేది డౌట్. ఓకేనా? ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే 3 సంవత్సరాలు అసలు సార్ వాళ్ళంతా చేరినప్పుడు ఆఫీస్ లేదు, కంపెనీ లేదు, ప్రాజెక్ట్ లేదు, వస్తుంది 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 అని చెప్పారు మన CEO. ఈరోజు వచ్చేసింది. ఆయన ఏదేది చెప్పాడో అఖిలేన్ సార్ గురించి మనం చెప్పకూడదు. సో ఆ సార్ ఎంత సింపుల్గా ఉంటారంటే అంత సింపుల్గా ఉంటారు. 2,500 కోట్లు ప్రాజెక్ట్ చేశారు మన CEO. గట్టిగా మన CEOకి ఒకసారి క్లాప్ చేద్దాము. మన ఫ్యూచర్, మన కుటుంబాన్ని కాపాడేది ఎవరంటే మన అఖిలేన్ సార్ డిజైన్ చేస్తున్నారు ఫ్యూచర్ని. ఆయన ఫ్యూచర్ డిజైన్ చేశారు. ఆయన మీటింగ్స్ 2 మీటింగ్స్ చూశాను నేను. దాంట్లోనే నేను ఇంత మాట్లాడుతున్నానంటే 10 మీటింగ్లు చూస్తే నేను ఏ విధంగా మాట్లాడగలుగుతాను. trial and error. Okay, trial and error. అది we will be better. నెక్స్ట్ రిసార్ట్లు చెప్పారు కదా సార్, ఎక్సలెంట్గా ఉంది. అసలు రిచ్ లైఫ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక అచీవ్మెంట్ పెడతారు, అది ఆ అచీవ్మెంట్ మనం చేసేస్తామంటే రిచ్ లైఫ్కి మనకి టెస్ట్ చేపిస్తారు. మనం వెళ్ళాం, ఏర్కాడు వెళ్ళాం, దిగినప్పటి నుంచి ఎక్కేంత వరకు అంత రిచ్ రిచ్ రిచ్. అంత లైఫ్ మనం లైఫ్ లాంగ్ కావాలంటే డబ్బు సంపాదించాలన్న కసి వస్తుంది. ఓకేనా? నేను స్టార్టింగ్ చెప్తాను, 3,000 కాయిన్స్తో జాయిన్ అయినాను. ఈరోజు నేను 1,33,000 కాయిన్స్ వేశాను. ఎందుకు ఇంత ఇంప్రూవ్మెంట్ అంటే కంపెనీ గురించి స్టడీ చేశాను. 6 months పట్టింది నేను స్టడీ చేయడానికి.
సో మంచి ప్లేస్ ఈ విధంగా డిజైన్ చేయడానికి మన సార్ వచ్చి 10 years కష్టం. అఖిలేన్ సార్ 10 years ప్లాన్, ఇంకా చాలా ఉన్నాయి. కైరా కాఫీ షాప్, కైరా ఎన్ని ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి, లిస్ట్ పెరుగుతానే ఉంది కైరా గురించి చెప్తామంటే. 1 minute మేడం. సో హార్డ్ వర్క్ మేక్ మ్యాన్ సక్సెస్. కొంచెము ఆ కంపెనీ గురించి ఒక 2 points నాకు చెప్పండి. కంపెనీ గురించి మేడం, మన కంపెనీ గురించి చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్లోగానే ఉండకూడదు, బీదవాళ్ళగానే ఉండకూడదు. ప్రతి ఒక్కరు రిచ్గా అవ్వాలి, ప్రతి ఒక్కరికి మా పబ్లిసిటీ చేయాలి. మౌత్ పబ్లిసిటీ వల్ల కంపెనీ డెవలప్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం అంటే ఫ్యూచర్ విజన్ పెద్దగా పెట్టుకున్నారు. సో ఇప్పుడు వచ్చి చాలా యాప్లు ఉన్నాయి కదా. ఇప్పుడు సపోజ్ పిల్లలు ఏఐ చదువుతున్నారు. ఏఐ చదివే పిల్లలు కంపల్సరీ మన బ్లాక్ చైన్ అకాడమీ కోర్స్ చేస్తే వాళ్ళకి జాబ్ వ్యాకెన్సీ బాగుంది. కోర్స్ చేస్తే 20,000 జాబ్స్ మన కంపెనీలో వ్యాకెన్సీ ఉంది, జాబ్ కల్పించగలుగుతారు. మెయిన్ వచ్చి ఎడ్యుకేషన్ వాళ్ళని పట్టుకోవాలని బీఎస్సీ వాళ్ళకి కంపల్సరీ బుక్ రిలీజ్ చేసింది మన కంపెనీ. సో ఏ కైట్ కాయిన్ కూడా ప్రాజెక్ట్ లేని నిలవదనేసి ప్రాజెక్ట్ చేయడమే మన కంపెనీ ఫ్యూచర్. ఏమంటే అన్ని ప్రాజెక్టులు చేయాలి. ప్రాజెక్ట్ వల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కావాలి. 2 points చెప్తాను. ఇక్కడికి వచ్చి ఒక సెకండ్ నాకు తీయండి. హాయ్ ఎవ్రీబడి. చూసారా, లేడీస్కి సర్టిఫికేట్స్, బిగ్ ఎడ్యుకేషన్స్ నో నీడ్. జస్ట్ టాలెంట్ యూటిలైజ్ చేసి, నాలెడ్జ్ యూటిలైజ్ చేసి, హార్డ్ వర్క్ చేశామంటే ఇంట్లో కూర్చొని కూడా మనీ సంపాదించగలిగే కంపెనీ గురించి మేడం అంత బాగా చెప్తున్నారు. సో ఈ కంపెనీ మీరు కూడా యూటిలైజ్ చేసుకోండి. విన్నంత వరకు వినడమే కాదు, ఆ తర్వాత యూటిలైజ్ చేసుకుని లాభం పొంది ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించే అవకాశము ఈ కంపెనీ ద్వారా మీరు పొందగలుగుతారు అనే నా నమ్మకము. చేస్తారు కూడా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే సార్.